మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళి నూనె తీసుకొని రండి. లేదు లేదు, మా కన్నయ్యకి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. తనని మాత్రం బోర్లేసే ప్రసక్తే లేదు. ముందు మా రోహిణి అక్కయ్యని రానివ్వండి, అప్పుడు చూద్దాం ఏం చేయాలో. అమ్మంటే ఇలా ఉండాలి. నన్ను మాత్రం ఈ స్నానం కుట్రకి బలి చేయకండమ్మా. కానీ అక్క, ఆవిడ రావడానికి సమయం పట్టేలా ఉంది. బయట అందరూ ఎదురు చూస్తున్నారు కదా. అరే నా మాట విను యశోద, ఎవరైనా స్నానం ఇలాగే చేయిస్తారు. శ్రీమన్నారాయణ, నాకు సహాయం చేయండి ప్రభు. ప్రభు, స్నానానికి కూడా మీరే వెళ్తే ఇలా? అమ్మ ఆందోళన పడుతుంది కదా, అందుకే. అయినా అమ్మ ఊరికే కంగారు పడుతుంది. కానీ నేను కఠినాతి కఠిన పరీక్షలను ఎదిరించాను. కానీ చూడు, అమ్మ కేవలం తలంటు స్నానానికే ఎలా భయపడుతుందో. ఈ తలంటు నిజంగానే అంత కష్టమంటావా దేవి? తలంటు పని త్వరగా కానివ్వండి. బయటంతా ఎంత ఎండలో ఎదురు చూస్తున్నారో తెలుసా? మీరు నీలమణిని నాకివ్వండి. పెద్దవాళ్ళు ఎలా చేయమంటే అలానే చేస్తాను. వదినా, మీరు నీలమణిని నాకివ్వండి, నేనంతా చూసుకుంటాను. అన్నిటికీ రావడం కాదు, ముందు తల దూకోవడం నేర్చుకో, తర్వాత తలంటు దూగాని. నాకు అనుభవం ఉంది కదా, నాకివ్వండి, నేను స్నానం చేయిస్తాను. రోహిణి అక్క, ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు మీరు? ఇదిగో అత్తలు, చిన్నమ్మలు, కాసేపు ఊరుకోండి. ఊరికే మా అమ్మని భయపెట్టకండి. శ్రీహరి, మీరే చూస్తున్నారుగా నా పాటలు, మీరైనా వచ్చి సహాయం చేయొచ్చు కదా. అమ్మకిప్పుడు మన అవసరం కలిగింది. దయచేసి మీరు సహాయం చేయండి. నేనా? నేనెప్పుడూ మీ పాదాలను సేవించుకునేదానిని. నేను తమరిని నా పాదాలపై పడుకోబెట్టుకోలేను. కనుక యోగమాయని ఈ కార్యానికి ఉపయోగించడం మంచిది. తను మీకు సోదరి కదా. సోదరి అమ్మ తరువాత అమ్మ వంటిది కదా. మీ మాట కూడా నిజమే దేవి. మన యోగమాయనే సహాయం చేయమంటాను. సోదరి యోగమాయ, అయ్యో, మీరంతా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను స్నానం చేయిస్తాను. కానీ నాకు అనుభవం ఉంది కదా, మీరే కంగారు పడకండి. చిన్న పిల్లాడికి స్నానం చేయించడం సున్నితమైన అరే, పని. నేను బాగా చేస్తాను కదా. మీరెంత సున్నితమో గోకులం అంతా తెలుసు. ఏది ఇంకోసారను, ఇంకోసారి ఆ మాటను. అరే, నేను చేస్తాను ఏంటి కదా, చెప్పు, నేను చెప్తున్నా. చెప్పు. అరే, నేను చెప్తున్నాను నా మాట. ఇంకెవ్వరూ మాట్లాడకండి. మీరిక్కడికొచ్చింది యశోదమ్మకి సాయం చేయడానికా, లేక మీలో మీరే తగువులాడుకోవడానికా? నేను నీ కడుపులో పుట్టిందాన్ని మాత. కానీ తమరి సాన్నిధ్యంలో గడిపే అదృష్టం లభించలేదు. మా సోదరుడికి లభించింది. జరగండి కొంచెం.
నువ్వేం భయపడకు, నేనొచ్చాను కదా. యశోదమ్మా, అరే రాగానే అధికారం చెలాయిస్తుంది. సోదరి యోగమాయ సరిగ్గా సమయానికి వచ్చారు. వీళ్ళంతా అమ్మని ఎంత కంగారు పెడుతున్నారో తెలుసా? ఇవ్వు, కన్నయ్యనిలా ఇవ్వు. నేను అన్ని దగ్గరుండి నేర్పిస్తాను. ఊరు పేరు తెలీదు, గోకులంలో ఎవ్వరు చూడలేదు. యశోద తనకి మాత్రం ఇవ్వదు. అక్క, ఇది నిజమే కదా, తనిక్కడ ఎవ్వరికీ తెలీదు. కానీ యశోదమ్మకు నేను తెలుసు. నీకు తెలుసు కదమ్మా, నా మీద నమ్మకం లేదా అమ్మా? లేదు లేదు, నువ్వు తెలిసినా ఇవ్వదు. మేమంతా తనకి బంధువులమే అయినా మమ్మల్ని నమ్మడం లేదు. అలాంటిది నీకెందుకు ఇస్తుంది కన్నయ్యని? వెళ్ళండి, బయట ఉన్న వాళ్ళందరికీ చెప్పండి, మా కన్నయ్య అందరినీ కలవడానికి సిద్ధమవుతున్నాడని చెప్పండి. అయితే నేను వెళ్ళి చెప్పొస్తాను. ఉండు, నేను వస్తున్నా. కన్నయ్య మీ అందరినీ కలవడానికి సిద్ధమవుతున్నాడు. ఎక్కడున్నాడా విష్ణుమూర్తి? మహారాజా, మీరంతా కొన్నేళ్ల క్రితం వినిపించిన అశరీరవాణి మాటల గురించి వినే ఉంటారు. అది ఏమని ప్రకటించింది? ఆ విష్ణుమూర్తి రాకుమారి దేవకి గర్భంలో 8వ పుత్రుడిగా జన్మిస్తాడని, తను నన్ను అంతం చేస్తాడని. శత్రువుకు అవకాశం ఇవ్వడం నా స్వభావం కాదు కదా. ఇది జీవన్మరణ సమస్య. అందుకే స్వయంగా ఈ చేతులతోనే దేవకి కన్నవారిని కన్నట్లే అంతం చేశాను. అంతకంటే ఏం చేయాలి? కానీ నిన్న రాత్రి నువ్వు నన్ను అంతం చేయడం కాదు, నీ ఆయువే తీరబోతోంది. నీ పాలిట యముడు అవతరించాడు. తనింకా పసిబాలుడే. శ్రద్ధగా చూడు యశోదమ్మ తల్లి. నూనె రాసిన తరువాతే అసలైన మర్దన ఆరంభించాలి. ఈ సోదరుడికి సహాయం చేయడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు సోదరి. నీకేం భయం లేదు నీలమణి, నేనున్నాను కదా దగ్గరుండి చూసుకోవడానికి. నువ్వేం కంగారు పడకమ్మా. మనిద్దరం కొత్త విషయాలు నేర్చుకుందాం. కొత్తవి నేర్చుకోవడం బాగుంటుంది. సోదరి చేయి తగలగానే మనసు పులకించిపోయింది. సోదరే మాతయ్యింది. సున్నితంగా పట్టుకొని తన చేతులని ఇలా ఒత్తాలి యశోద. తలంటు కదా అని
తల కూడా ఇలానే తిప్పేస్తారా సోదరి? ఏం చేస్తున్నారు అసలు మీరు? లేదులే, ఇలా. ఇప్పుడు వీపు మర్దన. హా, మంచిది. ఇప్పుడైనా కాళ్ళు చేతులు వదిలిపెట్టారు. అదే 10,000. హా, ఇదేమిటి ఇలా తిరిగేసి పట్టుకున్నారు? జాగ్రత్త వదిన గారు, తమరేం ఆందోళన పడకండి. ఇంతేనా? ఇంకేమైనా మిగిలిపోయిందా సోదరి? వీపు బలంగా ఉండటం చాలా అవసరం కన్నా. ఓ, ఆ, ఎప్పుడో బలం వస్తుందని ఇప్పుడే తోమేస్తే ఎలా? ఈ స్నానం ఇంత కష్టమని నాకు తెలీదు. దీనికంటే లోకాన్ని జయించడమే సులభం. మాత తన సంతానానికి ప్రపంచంలోని అన్ని విషయాలు నేర్పిస్తుంది. కానీ ఇక్కడ కన్న కూతురే తన తల్లికి అన్నీ నేర్పుతోంది చూడండి. గోపాలకృష్ణుడమ్మా, లోకాల కృష్ణుడమ్మా, అది గది గది గదిగో చూడమ్మా, మన అల్లికిడి వినబడితే రాడమ్మా. గోపాలకృష్ణుడమ్మా, లోకాల కృష్ణుడమ్మా, అది గది గది గదిగో చూడమ్మా, మన అల్లికిడి వినబడితే రాడమ్మా. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద. సూర్యకిరణాలను కన్నయ్య మీద పడనివ్వాలి తల్లి. నీరెండ వల్లే పిల్లల్లో శక్తి ఉత్పన్నమవుతుంది. దానివల్లే తన ఎముకలు కండరాలు గట్టిపడతాయి. నిన్ను చూస్తే అమ్మకి సంతోషంగా ఉంది సోదరి. ఎందుకంటే మీరు అమ్మ కష్టాన్ని దూరం చేశారు. కానీ నన్ను మాత్రం అష్ట కష్టాలు పెడుతున్నారు. సోదరుణ్ణిలా ఇబ్బంది పెడితే ఎలా? ఇప్పుడు పసుపు శనగపిండి కలిపి ఒంటికి పట్టించాలి. సాంబ్రాణి ధూపం వెయ్యాలి. ఇదేమిటి సోదరి? రాస్తుంటే గిలిగింతలు పెడుతున్నట్లుందే. ఇంతకీ ఏం రాస్తున్నారు నాకు? మీ బాధంతా మీ బిడ్డకు నేను కష్టాలు కలిగిస్తున్నాననే కదా. మీరు నారాయణుడిపై నమ్మకం ఉంచండి. అంతా మన మంచికే కదా. ఆనందమంతా అమ్మ చేతిలోనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ మోసకారి శ్రీహరి నా కన్ను కప్పడంలో విజయం సాధించాడు. దుష్టుడు తను మహామాయగాడు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. తను నన్ను మరోసారి మోసం చేసి విజయం సాధిస్తాడు.
ఖచ్చితంగా చంపేస్తాడా విష్ణువు నన్ను. మీరంతా నా గురించి బాగా తెలిసినవారు, నా స్వభావం గ్రహించినవారు. ప్రాణాలు ప్రమాదంలో పడితే ఆత్మాభిమానం అర్ధరహితమవుతుంది. ప్రాణాల మీదకొచ్చినప్పుడు భుజకీర్తులు, కిరీటాలు, ప్రతాపాలు కాపాడలేవు. కానీ నిజం ఒకటే, ఇప్పుడు నాకు భయం కలుగుతుంది. రాజాధిరాజైన వాడి కంసుడు తను హూంకరిస్తే ప్రపంచమంతా గడగడలాడిపోతుంది. కానీ తనిప్పుడు భయంతో వణుకుతున్నాడు. అంత మాటనకండి మహారాజా. భయం తమరి వైపు కన్నెత్తి చూడలేదు. మీకు తెలుసుగా మీ స్నేహితులంతా ఎంతటి వారనేది. భయం తమరి వైపు కన్నెత్తి చూడలేదు. మీకు తెలుసుగా మీ స్నేహితులంతా ఎంతటి వారనేది. నేను ధూమరాసురుడు, తను బకాసురుడు. ఇక్కడే ఉన్నారు అగాసురుడు, బాణాసురుడు. ఎంతటి వారైనా సరే మాకు ఎదురు తిరిగితే యమలోకం పంపడానికి క్షణం కూడా పట్టదు. మాలాంటి మహావీరులందరినీ మీరు ఎవరు కలలో కూడా ఊహించలేని విధంగా క్షణంలో ఓడించారు మహారాజా. అంతటి అపూర్వ బల సంపన్నుడైన మహావీర కంసుడు మీరు ఇలా భయపడడమా? ఇది మేము నమ్మలేము మహారాజా. ఎవరైతే మిమ్మల్ని ఇంతగా భయపెట్టేందుకు తెగించారో వారి ప్రాణాలు తీయడానికి సమయం ఆసన్నమైంది మహారాజా. విష్ణువుపై యుద్ధంలో మేమందరం మీకు అండగా ఉంటాము. అవును మహారాజా. మీ అందరి స్నేహమే నాకున్న శక్తి. అందుకే నేను కోరేదేమిటంటే ఆ విష్ణువుని వెతకడంలో మీరందరూ నాకు సహాయం చేయండి. విష్ణువుని మనందరం మట్టు పెట్టడానికి ఏం చేయాలో ఆలోచించండి. తనెక్కడున్నాడో వెతకండి. విష్ణు! ఏం చేసినా ఊరుకున్నానని ఇలా నీళ్ళలో ముంచుతారా? వద్దు వద్దు. ఆహా, నీళ్ళలో ఆట ఇంత బాగుంటుందా? సోదరి, ఈ ఆట నాకు బాగా నచ్చింది. చాలా ఆనందాన్ని కూడా ఇచ్చింది. కానీ ఒక సత్యం చెప్పనా? ఏ ఆటైనా అమ్మఒడిలో ఆడితే ఇంకా ఆనందంగా ఉంటుంది. విష్ణువు ఎవరి రూపంలో అయినా ఉండవచ్చు. మనం తనని గుర్తుపట్టడం ఎలా? బలాన్ని ఉపయోగించడం సులభం తృణాసురా. బుద్ధిని ఉపయోగించాలి. ఏం చేయాలంటే అది చేయండి, కానీ ఉపాయం కనిపెట్టండి. అర్థమైంది నాకు. ఆ కపట విష్ణువుని ఎలా వెతకాలో నాకు బాగా అర్థమైంది. వెంటనే చెప్పు బకాసురా, నీ ఆలోచనలేమిటో చెప్పు. విష్ణువు లాంటి వారు నివసించే చోట పూర్తిగా శాంతి సౌభాగ్యాలు ఉంటాయి. అక్కడ ఆవులకు పూజలు జరుగుతుంటాయి. అక్కడ పిల్లలు నిర్భయంగా సురక్షిత వాతావరణంలో ఆడుకుంటూ ఉంటారు. బ్రాహ్మణులే కాదు, అందరూ నియబద్ధంగా జీవిస్తూ ఉంటారు. అక్కడ యజ్ఞ యాగాదులు నిరంతరంగా సాగుతూ ఉంటాయి. విష్ణువు భక్తులందరూ విష్ణువుకి పూజలు చేస్తూ కొలుస్తూ ఉంటారు. భలే విశ్లేషణ బకాసురా. నీ వర్ణన సహజాతి సహజంగా ఉంది. ఆ విష్ణువుకి ప్రియమైన స్థలాలవన్నీ. అక్కడ మనం విధ్వంసం అనే నృత్యం చేయాలంతే. అలాంటి అన్ని చోట్ల శాంతిని భంగం చేయాలంతే. యజ్ఞవాటికల్ని భగ్నం చేయాలి, గుళ్ళని నేలమట్టం చేయాలి, బ్రాహ్మణుల్ని ముప్పు తిప్పలు పెట్టాలి, ఆవుల్ని లాక్కు రావాలి, ఆ ఆవుల్ని హత్య చేయాలంతే. మనం ఇవన్నీ చేయడంలో సఫలమైతే ఆ లోకపాలకుడు విష్ణు స్వయంగా ముందుకు రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
అప్పుడు తనని నేను సమూలంగా అంతం చేస్తాను. ఒక చిన్న మొగ్గని తుంచేయడం మనకి ఎంత పని చెప్పండి. యశోదమ్మా, తీసుకో. అమ్మా, కన్నయ్యకి తొలి స్నానం చేయించి ఇంతటి సహాయం చేసినందుకు తమరికి ధన్యవాదాలు. అది నా బాధ్యత కదమ్మా. మీరు నాకెంతో కావలసిన వారనే భావన కలుగుతోంది. కానీ ఎప్పుడు కలిసామో నాకేమాత్రం గుర్తు రావడం లేదు. నాకేమీ అర్థం కావడం లేదు. మన బంధం ఏనాటిదో. తల్లి కూతుళ్ళ సంబంధం మనది. అవును, నువ్వు మా అమ్మాయి లాంటి దానివే కదా అని. అయితే నువ్వే చెప్పమ్మా. నేను మా కన్నయ్యకే కాదు, ప్రపంచంలోని అందరికంటే గొప్ప తల్లిని కావాలంటే ఏం చేయమంటారు? లోకల్లో అందరికంటే గొప్ప తల్లివేనమ్మా నువ్వు. ఒక్క మాట గుర్తుంచుకో, మీ ఇద్దరు తల్లి బిడ్డలు కావటం కాల నిర్ణయమమ్మా. విధాత కోరిక తల్లి. తను సాక్షాత్తు విష్ణుమూర్తి వరప్రసాదం. నువ్వెలా ఉన్నావో అలాగే ఉంటే చాలు. నువ్వు మీ కన్నయ్యకి అమ్మవి. నీకోసమే వచ్చాడు తన ఈ లోకంలోకి. అమ్మ కర్తవ్యాన్ని నిర్వర్తించడం చాలా పెద్ద బాధ్యతమ్మా. ఎవరికి తెలుసు నేను ఆ బాధ్యత నిర్వర్తిస్తానో లేదో? నిర్వర్తిస్తావు. చాలా చక్కగా నెరవేర్చగలవు నువ్వు బాధ్యతని. అందుకే కదా తను నిన్నెంచుకున్నాడు. వెళ్ళండి, ఎవరైనా వెళ్ళి కన్నయ్యకి బట్టలు తీసుకురండి. యశోద, నన్ను క్షమించి యశోద. నా పుత్రుని నిద్రపుచ్చి వచ్చేసరికి ఆలస్యమైంది. ఇవిగో మా పుత్రుడి వస్త్రాలు నీలమణికి వెయ్యమ్మా. పాత బట్టలా? యశోద, కొత్తగా పుట్టిన బిడ్డకి పాత బట్టలే వెయ్యాలమ్మా. కొత్త బట్టలైతే సున్నితమైన చర్మానికి గీసుకుపోతాయి. ముందు తనకి బట్టలు వేసుకోవడం అలవాటయ్యాక నీకేం వెయ్యాలనిపిస్తే అవే వెయ్యి. సరేనా యశోద? అక్క, ఎవరైతే కన్నయ్యకి మర్దన చేసి స్నానం చేయించారో బట్టలు కూడా వారే వెయ్యాలి. అవునా పిన్ని గారు? యశోద, ఎవరి కోసం చూస్తున్నావు? ఆవిడ వెళ్ళిపోయినట్లున్నారు. ఎవరు? వారే అక్కయ్య ఇంతవరకు నాకు సహాయం చేశారు. తనని చూడగానే నాకెందుకో మా మధ్య ఏదో బాంధవ్యం ఉందనిపించింది తెలుసా? నేను పిచ్చి మాలోకాన్ని. తన పేరు అడగలేదు, తనకే కానుక ఇవ్వను లేదు. తమరు నన్ను మీ హృదయానికి అత్తుకున్నారు కదమ్మా. నా దృష్టిలో సిరి సంపదలన్నింటినీ మించిన కానుక అదేనమ్మా. యశోద, నువ్వెక్కడో ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? ముందు మనం కన్నయ్యని ముస్తాబు చేయాలి. బయట గ్రామస్తులందరూ ఎదురు చూపులతో అలసిపోతున్నారు. పదా. ఒకే ఒక్కసారి
ఒక్కసారి ఆ బాలుడు నా చేతికి దొరికాడంటే చూస్తుంటే తమరిప్పుడు ఏదో కొత్త లీలను ప్రదర్శించబోతున్నట్టున్నారు. ఇదేమిటి, చెయ్యి విడిపించుకోలేకపోతున్నాను. ఇంత చిన్న బాలుడికి అంత బలమా? అమ్మో, అమ్మకి అనుమానం వస్తే కష్టం. విష్ణు! మర్దనా చేయగానే మహాబలుడైపోయాడు మన కన్నయ్య. ఇదిగో యశోద, త్వరగా రావాలి. బయట గోకులం అంతా గుమ్మిగుడిపోయింది తెలుసా, మన కన్నయ్యని చూడడానికి. ఎంతో ఉత్సాహంతో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ నిరీక్షిస్తున్నారా? మీరందరూ ఒక్కొక్కరిగా రండి, వచ్చి మీ ఆశీర్వాదం ఇవ్వండి మా కన్నయ్యకి. నేను ముందుకొచ్చాను. అందరికంటే ముందు మిమ్మల్ని కలిశాను. మా గోకులానికి ముద్దు బిడ్డ నందగోపాల, నేను ఆ శ్రీహరిని ప్రార్థించేదొకటే, నువ్వు పెద్దయ్యాక మా అందరికి రాజవ్వాలి. కలకాలం అందరినీ, గోకులాన్ని, గోపాలకుల్ని రక్షించాలి. అవకాశం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఒక్కసారిగా నా కంటి ముందు సాక్షాత్తు నారాయణుడే దర్శనమిచ్చినట్లు అనిపించింది. ఎంత బాగున్నాడు నందకుమారుడు. కలకాలం సంతోషంగా ఉండాలి. నందపుత్రుడు కాలు పెట్టగానే ఈ వజ్రభూమి ధన్యమైంది. ఆ విష్ణుమూర్తే నీకు గొప్ప భవిష్యత్తునివ్వాలి. మా లోకమైన ఈ గోకులంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము కన్నయ్య. నందగోపాలుడికి జై! నందగోపాలుడికి జై! నందగోపాలుడికి జై! నందగోపాలుడికి జై! నందగోపాలుడికి జై!
నందగోప నందగోప. చూసావా కన్నయ్య, అందరూ నిన్ను నందగోపాలుడనే పిలుస్తున్నారు. నీతో కలిపి నా పేరెవ్వరూ పిలవడమే లేదు. కానీ నిన్నందరికంటే బాగా చూసుకునేది నేనే కదా. ఇంతమంది నీకు దిష్టి పెడితే ఎలా చెప్పు కన్నయ్య? ఎంతమంది ఉంటే అన్ని ఆశీర్వాదాలు యశోదరాని. ఎంతైనా యశోదమ్మ కుమారుడు కదా, అంత సులభంగా దిష్టి తగలుదులే. యశోద అమ్మ ముద్దుల నందగోపాల, శుభమస్తు పుత్ర. విన్నావా కన్నయ్య, అంతా ఏమంటున్నారు? యశోద పుత్ర నందగోపాల. నచ్చిందా కన్నయ్య? ఎందుకు నచ్చదమ్మా? ఈ పిలుపు కోసమే కదా నేను ఇక్కడికి వచ్చింది. యశోద పుత్ర నందగోపాల. బాగుందో. రాజు పేద తన పర భేదాలు లేకుండా అందరూ వెన్నలాంటి మనసుతో చల్ల స్నానం చేస్తున్నారు. చల్లముంతల ఆట ఎంత బాగుందో. నా పుట్టినరోజు ఎప్పుడు ఇలాగే జరగాలి. ఏమండి, నేను కన్నయ్యని ఇంకా లోపలికి తీసుకువెళ్ళనా? బాగా అలసిపోయాడు. చూసావా కన్నయ్య, పొద్దుపోయింది కదా, నువ్వు బాగా అలసిపోయి ఉంటావు. ఇప్పుడు ఎంత కావాలంటే అంత విశ్రాంతి తీసుకో. ఇవాళ భలే సరదాగా ఉంది కదా. యశోద పుత్రుణ్ణి చూసి గోకులం అందరికీ మతిపోయింది తెలుసా. ఇంకా మూర్ఖుడు వరుసలో అందరికంటే ముందున్నాడు. నాకే అడ్డుపడ్డాడు తెలుసా. అందుకే ఒక్క లాగు లాగేసరికి ఎంత దూరం పడ్డాడో తెలుసా. ఎలా పడ్డాడు కదా. సులక్షణ, అలా ఎవరిని వెక్కిరించడం అంత మంచి పని కాదు. ఆయన అందరికంటే ముందుగా నీలమణ్ణి చూడాలనుకున్నాడు. బయట ఉత్సవం ఎంత బాగా జరిగిందో, గోకులం ఆనంద నిలయమైపోయింది. మన కన్నయ్యకి ఎవరి దిష్టి తగలకుండా ఉంటేనే 10,000. ఇదిగో వదినా, కన్నయ్యని చూడ్డానికి గోకులంలో అందరూ వచ్చారు. అయ్యో, ఎందుకు రారు? యశోదపుత్ర నందగోపాలుడు అంత ముద్దస్తుంటే ఏమంటావక్క? అందరూ గుడ్లప్పగించి చూస్తుండిపోయారు. అవునా? అలా మాట్లాడకండి, అమ్మకి బాధేస్తుంది. కానీ అక్క, దిష్టి తగిలితే కష్టమే. మన హరిరామయ్య ఇంట్లో అమ్మాయికి ఏం జరిగిందో గుర్తుంది కదా. ఏమైంది? అదిగో యశోదమ్మ మర్చిపోయింది. పుట్టినప్పుడు ముద్దబంతి పువ్వులా ఉండేది అమ్మాయి. కానీ ఇప్పుడు మంచం పట్టింది. ఇంతవరకు పైకి లేవలేదు. ఏం రోగం వచ్చిందో ఎవరికీ తెలియదు. రోగం కాదు, దిష్టి తగిలింది. వక్ర దృష్టి. చూడ్డానికి వచ్చిన వాళ్ళలోనే ఎవరో కళ్ళు పడ్డాయి. సులక్షణ చిన్నమ్మ, మీరెందుకు అమ్మని ఇంతలా భయపెడుతున్నారు? హరిరామయ్య పిల్లని చూడ్డానికి ఎంతమంది వచ్చుంటారు? 10, 20, మహా అయితే 30. కానీ నా కన్నయ్యని చూడ్డానికి గోకులంలో అందరూ వచ్చారు. ఓ శ్రీహరి. శ్రీహరికే తెలుసు ఎవరి దృష్టిలో ఎంత కీడుందో. అయినా
వక్రదృష్టిని గుర్తించే లక్షణాలు ఉంటాయి కదా, ఏమంటావు? అలా మాట్లాడకండి. మీరెందుకు అమ్మని ఇంతలా భయపెడుతున్నారు? జరగండి, తప్పుకోండి పక్కకి. వదినా, 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 ఏమైందక్క? ఏమైంది వదినా? ఎక్కడికి వెళ్తున్నావు? గోశాలకి ఇప్పుడెందుకు? తెలియడం లేదే. ఓహో, కమలని చూపించడానికి వచ్చావా అమ్మా? కమల, నువ్వు చూసావు కదా నేను సంతానం కోసం ఎంత తప్పించాను. హా? ఇప్పుడు తనకి ఎవరి దిష్టైనా తగిలితే ఎలా? హా, నువ్వే ఏదో ఒక పరిష్కారం చెప్పాలి నాకు. ఇందులో కమల చేసేదేముందమ్మా, అది ఆవంతే. ఇదేదో ఆటలా ఉంది. నేను దీన్ని తోక పట్టుకోవాలా అమ్మా? యశోదా, ఇదిగో గోమూత్రంతో శుద్ధి చేద్దాం. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి విరగడవుతుంది. దేన్నైనా శుద్ధి చేయడానికి గోమూత్రమే ఉత్తమమమ్మా. గంగాజలం అంత పవిత్రం. ఎంతటి వక్రదృష్టి అయినా క్షణంలో వదిలేస్తుంది. నువ్వింక నిశ్చింతగా ఉండమ్మా. అక్క, కన్నయ్యని చూడు ఎలా కిలకిలా నవ్వుతున్నాడో. ఇప్పుడైనా భయం పోయిందా లేదా? ఆ భయం పోయింది గాని ఇప్పుడు కొత్త భయం పుట్టింది నాకు. అదే మీరంతా ఇప్పుడు మళ్ళీ దిష్టి పెడతారేమో అని. లేకపోతే ఏంటి? వెళ్ళండి, ఇక నన్ను మా కన్నయ్యని వదిలిపెట్టండి. వెళ్ళండి వెళ్ళండి. కమలా, నువ్వు నాకంటే ముందే తల్లయ్యావు కదా, కాబట్టి మంచి చెడులన్నీ తెలుస్తాయి. చెప్పు, కన్నయ్యకి అందరి దిష్టి తొలగినట్టేనా? చూడు కమలా, మన రాము నాకు బిడ్డే కదా, అదే విధంగా మా నీలమణి కూడా నీకు బిడ్డే అవుతాడు. తను నీకు కూడా సంతానమే గనుక నువ్వు తనని శ్రద్ధగా చూసుకోవాలి. తనకి ఎవ్వరి దృష్టి తగలకుండా చూసుకోవాలి నువ్వే. చూసావా అక్క, నీలమణికి ఏ దృష్టి తగలకుండా ఈ నెమలికి ఇచ్చింది తను. అవును యశోదా, ఆవు కన్న తల్లిలాగా మనల్ని కాపాడుతుంది, మనకి మేలు చేస్తుంది. ఈ కమల స్పష్టంగా నిరూపించింది ఆవు నిజంగానే అమ్మ లాంటిదని. పద లోపలికి వెళదాం. తనకి పాలిచ్చి చాలాసేపు అయింది కదా. దిష్టంతా పెరిగిపోయినట్టేనా? నేను కన్నయ్య గురించి కాదు, నీ గురించి అడుగుతున్నాను. దిష్టంతా నీకే తగిలినట్టుంది. కన్నయ్య కంటే ఎక్కువ నీ ముఖమే మెరిసిపోతుంది ఈరోజు, నిండు పున్నమి చంద్రుడిలా. ఏమిటా మాటలు? ఆపండి ఇంకా. ఇదిగో నెమలిక, కన్నయ్యని కాపాడడానికి మన కమల ఇచ్చింది. తనకి నేను కిరీటం చేస్తాను, నెమలిక కిరీటం. నాకు భయం వేసిందనుకో. అందరూ పోటీపడి కన్నయ్యని పొగడ్తలతో ముంచెత్తారు కదా, నువ్వు విన్నావో లేదో? నందకుమారుడు అద్భుతం, అపూర్వం, అల్లరివాడైన అమాయకుడు. యశోదమ్మ నందగోపాలుడు, అంతే కదా? నేను వినలేదు. వినలేదంటే అర్థం? అవును యశోదరా అని. అవును, అందరూ ఈ చిన్న రాజకుమారుని చూసి యశోదమ్మ నందగోపాలుడి అని పిలిచి పొంగిపోయారు. వాళ్ళందరికీ తెలుసు యశోదమ్మ, నందుడు
ఒకరు లేకుండా ఒకరు ఉండలేరని. తను మనిద్దరి జీవితాన్ని సార్థకం చేశాడు. మనిద్దరం కలిస్తే మన కన్నయ్య. అరే కన్నయ్య, ఆ? నిజం చెప్పానా? నాన్న, తమరు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. కానీ అమ్మ ఆప్యాయత ముందు లోకంలో ప్రేమంతా దిగదుడిపే. తనేమంటున్నాడంటే నాకు బాగా ఆకలేస్తుంది, అమ్మకివ్వండి అంటున్నాడు. ఆకలేస్తుందా? పద ఉండు నానా. ఏమిటి? నన్ను మా కన్నయ్యకి కనీసం పాలైనా ఇవ్వనిస్తారా లేదా? అయిపోయిందా?